హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నేను ఇవాల్టి పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే, సామాజిక కోణంలో ఆర్థిక కోణంలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే దీంట్లో ఇస్తాను. పొలిటికల్ అంశాలు అంటే అందరూ ఇస్తున్నారు కాబట్టి, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో చర్చించుకోవాల్సిన అంశాలు మాత్రం ప్రాధాన్యత ఇస్తూ నేను ఈ వీడియోలు అనేవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ ఈనాడులో వచ్చింది, ఈనాడు పేపర్లో 7వ పేజీలో వచ్చింది, మూడు ముళ్ళ బంధానికి మూడో గండము అని ఒక ఐటమ్ వచ్చింది. చాలా మంచి ఐటమ్ ఇది. ఆలుమగల గొడవల్లో కుటుంబ సభ్యుల జోక్యం, పోలీసుల కౌన్సిలింగ్లో దంపతుల ఆవేదన. ఇది చాలా చోట్ల మన చుట్టుపక్కల మన కుటుంబాలలో జరుగుతున్నటువంటి చాలా ఒక సినిమా కూడా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో ఒక సినిమా కూడా వచ్చింది, ఒకటి ఝాన్సీ జోక్యం చేసుకుంటుంటుంది, అలాంటిది ఏదో సినిమా వచ్చింది. అలానే అంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించి నీకేం తక్కువ, నీకేం నువ్వు సంపాదిస్తున్నావు, ఆయన సంపాదిస్తే మాత్రం నువ్వు ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు, అలా అంటే ఆమెకి నూరు పోయడం కానీ అతనికి నూరు పోయడం కానీ ఇలాంటి సందర్భాలు అనేవి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతము ప్రతి చోట కౌన్సిలింగ్లో పోలీసుల దగ్గర కౌన్సిలింగ్లలో దంపతులు ఇదే చెప్తున్నారట, మూడో వ్యక్తి వల్లే మాకు ఇబ్బంది వస్తుంది, మేమిద్దరం బాగానే ఉన్నామని చెప్పేసి. ఇలాంటివి అంటే అరే నువ్వు మగాడివి వెనకడిగేస్తే లోపు అవుతావు, ఆ తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో, సేమ్ అనమాట ఆ సినిమాలో జరిగినట్టే జరుగుతున్నాయి. నీకేం తక్కువ, ఆడపిల్లవైనా బాగా చదువుకున్నావు, మీ ఆయనకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు, ఒకసారి తలుచుకుంటే జీవితాంతం మళ్ళీ ఇది భరించాల్సిందే నువ్వు తలదించుకుంటే అని చెప్పేసి, ఇట్లా ఆలుమగల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దల నోట నుంచి వస్తున్నటువంటి మాటలకు ఉదాహరణ ఇవి. ఎన్నో ఏళ్ళు సంసారాన్ని ఇందిన అనుభవంతో తప్పప్పులు పంచుకోవాల్సిన పెద్దలు ఇలాంటి మాటలతో రెచ్చగొడుతున్నారు. అటు తల్లిదండ్రులు బోత్ అబ్బాయి వైపు తల్లిదండ్రులు కానీ అమ్మాయి వైపు తల్లిదండ్రులు కానీ కొంతమంది, అందరూ అని అంటలేదు, కొంతమంది ఇలాంటి ప్రవర్తనతో చేస్తున్నారు. నేను ఒక సందర్భంలో కొన్ని చూశాను. అంటే ఒక ఆడపిల్ల ఒక పెళ్లి చేసుకొని పుట్టింటికి వెళ్ళిన తెల్లారి నుంచే ఆ అమ్మాయికి ఏదో పని చెప్పేయాలి, అమ్మాయిని ఏదో వాడేసుకోవాలని చెప్పేసి కోడలు చూసే అత్తలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి అంటే నిన్నటిదాకా నీ కొడుకులకి నీ భర్తకి నువ్వే చేసి పెట్టావు కదా, ఈరోజు ఒక్కరోజు రాగానే అమ్మాయి మీద పడేస్తే అమ్మాయి మొన్నటిదాకా చదువుకొని వచ్చింది, ఉద్యోగం చేసుకొని వచ్చింది, ఒక్కసారి పని భారం. అంటే చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పనులు కూడా నేర్చుకోవట్లేదు. వాళ్ళకి మళ్ళీ ఒకేసారి భారం వేయడం అంటే చిన్నగా నేర్పి, అంటే ఒక సంసారాన్ని ఒక సరిదిద్దుకునే వ్యవస్థలాగా ఉండాలి తప్ప మనము తెగేదాకా ముడి లాగొద్దు అనేది నా ఉద్దేశము. అలాంటిది ఇక్కడ ఇలాంటి మాటలతో పెద్దవాళ్లే రెచ్చగొడుతున్నారు. తోడు లేకుండా బతికేయచ్చు అంటూ తమవారిదే పై చేయి కావాలని దంపతుల మధ్య ఎడమని పెంచుతున్నారు, మధ్య ఎడబాటుని పెంచుతున్నారు. 2 నిమిషాలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇట్లా చేసుకుందని ఎమికబుల్ సొల్యూషన్ని తెచ్చుకుంటే చాలా ఈజీగా ఆ సంసారం అనేది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చిన్న విషయాలకే అటు మూడో వ్యక్తి ప్రవేశం వల్ల ఈ ఇద్దరు కలిసి కొట్టుకునే పరిస్థితి, విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాపురంలో కలతలు అధిగమించేందుకు పిల్లలకు సమయం ఇస్తే చాలని నగర షీ టీమ్స్ డైరెక్టర్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ చూస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు అరే మీరు మాట్లాడుకోండి, మీరు ఒక సొల్యూషన్కి రండి అని చెప్పి వాళ్ళకి అవకాశం అనేది మన పెద్దవాళ్ళు ఇవ్వట్లేదు. పెళ్ళైన 2 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, అత్తమామలు తరచూ రావడం ఆమెకు నచ్చలేదు, ఆఫీస్ పనితో పాటు ఇంటి పని కూడా పెరగడంతో, నేను ఇందాక చెప్పే కదా ఉదాహరణ, వాళ్ళు ఏం చేస్తారంటే అత్తమామలు వచ్చింది కోడలు నాకు చేయదా, ఉద్యోగానికి పోతే ఇదైందా అనే ఫీలింగ్ వస్తుంది. అలా రాకూడదు. ఎందుకు ఆమె ఉద్యోగం చేస్తే నీ కొడుకే పెట్టి ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే పిల్లలకి డబ్బులు దాచుకుంటారు, ఇలాంటి పరిస్థితి ఉంటుంది కదా. అలాంటిది మనం కోడలు అంటే నీ కూతురు ఎలాగో నీ కోడల్ని కూడా అలాగే చూసుకునే పరిస్థితి ఉంటేనే కదా మనకి వాళ్ళిద్దరి సంసారం నడవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని భర్తతో పంచుకోక ప్రతికూల సమాధానం రావడంతో పుట్టింటికి చేరింది. అత్తింటి వారు వేధిస్తున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆమె ఎలాగైనా తమను కలుపుమంటూ పోలీసుల చుట్టూ తిరుగుతుందని మహిళ అంటే ఇట్లా చిన్న గొడవలకి ఇదైపోయిన తర్వాత మళ్ళీ అతుక్కోవడం, మళ్ళీ అతుకు పెట్టడానికి పెద్దలే ప్రయత్నించాలి, కానీ వీళ్ళు అతుక్కోవడానికి మళ్ళీ ఇదైపోయి ఒకళ్ళొకళ్ళు పశ్చాత్తాపడతాం, అయ్యో మనం ఇట్లా తప్పు చేస్తాము, చిన్నది అడ్జస్ట్ చేసుకుంటే పోయేది కదా అని ఈ భార్యాభర్తలకు ఎప్పుడు తెలుస్తుంది, చానాళ్ళు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగిన తర్వాత తెలుస్తుంది. అదే ముందు అనుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. 40-50% దంపతులు మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేజేతుల నాశనం చేసుకుంటారని సైకాలజిస్ట్ చెబుతున్నారు. కొత్తగా పెళ్ళయి గిల్లి కజ్జాలతో తమ వద్దకు వచ్చేవారిని సర్దుకోమని చెప్పడం, మీరే చర్చించుకోవాలని తల్లిదండ్రులు సూచించడం కూడా ఉంటున్నాను. కొన్ని నేను ఈ పేపర్లలో వాటిలలో కూడా చదువుతున్నాను. కొన్ని చోట్ల మూర్ఖంగా ప్రవర్తించే ఆడవాళ్ళు ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తించే మగవాళ్ళు కూడా ఉంటారు, కొట్టడం మాట్లాడి చేయడం కానీ. అది చాలా తప్పు. నువ్వు ఎమికబుల్ సొల్యూషన్, ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఇద్దరు కలిసి చర్చించుకొని, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నావు,
కొట్టుకునే పరిస్థితి కాకుండా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఉంటుంది. నేను పెద్దవాళ్ళందరికీ ఇదే సలహా ఇస్తా, మూడో వ్యక్తికి ఆ దంపతుల విషయంలో జోక్యం అనేది చేసుకోకూడదు. ఎప్పుడు జోక్యం చేసుకోవాలి మీరంటే, మరీ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చి దారుణమైన పరిస్థితిలో ఉంటే తప్ప చిన్న చిన్న విషయాలను సర్దుకుపోయేటట్లుగా మీరు చెప్పగలగాలి. అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తాతలో తండ్రులు ఎవరో ఒకళ్ళు అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి సర్ది చెప్పడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకపోయేసరికి ఇట్లా ఈ గొడవలు అనేది సంభవిస్తున్నాయి. కలహాల కాపురం సర్దుబాటే పరిష్కారం. నగర కమిషనరేట్ పరిధిలో 7 హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో 7 మహిళా ఠాణాల్లో 7 మహిళా పోలీస్ స్టేషన్లలో 400 నుంచి 500కు పైగా ఫిర్యాదులు ఇవి వస్తున్నాయట నెలకి ఇలాంటివి. తర్వాత ఎక్కువగా జీవిత భాగస్వామితో సర్దుకులేకపోవడం, అనుమానం, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, తర్వాత సెల్ ఫోన్లు, బాధ్యతారాహిత్యం, కుటుంబ సభ్యుల జోక్యమే ఈ గొడవలకు కారణమని చెప్పేసి షీ టీమ్స్ డీసీపీ అయినటువంటి డాక్టర్ లావణ్య నాయక్ చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మూడో వ్యక్తి జోక్యం అనేది అనవసరము. నేను చెప్పా కదా, ఏదైనా కొట్టుకునే పరిస్థితిలో లేకపోతే కొట్టాడనో లేకపోతే ఆమె కొట్టిందనో లేకపోతే ఇట్లాంటి గొడవలకే తప్ప మామూలుగా అయితే వాళ్ళని సర్దుకునేటట్టుగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం, ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేదంటే మీ వల్ల కాకపోతే ఏదైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించడం అలాంటివి చేయాలి తప్ప మనం ఒక పుల్లేసి సంతోషపడాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే ప్రతి అత్త కానీ వాళ్ళ కోడల్ని తమ కూతుర్ని ఎలాగ చూసుకుంటున్నారో అలాగే చూసుకోవాలి. అటు కోడలు కూడా అత్త తనకు భారం అని చెప్పేసి అనుకోకుండా ఆమెని ఒక అత్తను కానీ మామని కానీ భారం అనుకోకుండా వాళ్ళు మన కుటుంబ సభ్యులు, మా నాన్న మా అమ్మని ఎలా నేను చూశాను వీళ్ళని అలాగే చూసుకుంటా ఇప్పుడు పెళ్ళైన తర్వాత అనేది వాళ్ళకే ఉండాలి. అప్పుడు మనకి ఈ గొడవలు అనేది రాకుండా ఉంటాయి. మూడో గండం ఇది ఈనాడులో వచ్చినటువంటి ఐటమ్ చాలా బాగుంది, అందుకని నేను దీని మీద ఒక వీడియో అనేది చేశాను.